యా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు మనం ఒక ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేద్దాము. ఏం ట్రేడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం అనేది చూద్దాము. ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం మనం అనేది ఒకసారి స్క్రీన్ మీద చూడాలి. ఓకేనా? సో ఎనీ సజెషన్ సార్, పలానా చోట చేద్దాము, పలానా ట్రేడ్ చేద్దామని. సో ఇది నేను ఏదైతే ట్రేడ్ అయిపోయిందో ఇది క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ ఆల్మోస్ట్ 400 పాయింట్స్. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి, సింపుల్ సినారో మీకు తెలుసు. హై టు లో మార్క్ చేసుకుంటే దిస్ ఈజ్ ద 50% ఏరియా. దిస్ ఈజ్ ద 50% ఏరియా. ఓకేనా? హేమంత్ రాజు గారు వినాడు సార్ అబ్బాయి, ఇంకంతే. హైకినాసి చేద్దామా? యా, హైకినాసి టుడే మనము ఒకసారి ట్రై చేద్దాము. ప్రైస్ ఖచ్చితంగా ఇక్కడ వరకు వస్తుంది. ఎవరైనా కానీ సైడ్ ఎవరైనా కానీ స్కాల్పింగ్ చేయాలనుకుంటే చిన్నగా. సో దిస్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సైడ్. నేను ఇచ్చే లెవెల్స్ ఇక్కడ వరకు. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు స్క్రీన్ ఓకేనా మీకు? యా, ప్రాబబిలిటీ ఇక్కడ నుంచి మీకు 200 పాయింట్స్ ర్యాలీ ఉంది. 200 పాయింట్స్ ర్యాలీ సరిపోతుంది అనుకుంటే, 200 పాయింట్స్ ర్యాలీ మీకు సరిపోతుంది అనుకుంటే, యా ఇక్కడ నుంచి మీరు ట్రయల్ చేయొచ్చు. లేదు సార్, నేను రిస్క్ చేయట్లేదు, నేను సేఫెస్ట్ ట్రేడర్ని, నేను ఎలా చేయాలి అనుకుంటున్నారా? నేను ఒక చిన్న ట్రేడ్ ఇస్తాను చూడండి. చిన్న స్టాప్ లాస్ 1:16. ఈ ట్రేడ్ మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. చిన్న స్టాప్ లాస్ బఫర్ పెట్టుకోవాలి. సో ఎగ్జాక్ట్గా రాదు, స్టాప్ లాస్ బఫర్ పెట్టుకోవాలి. సో స్ట్రైక్ సెలెక్షన్స్ వైజ్ పోతే సైడ్ స్ట్రైక్ సెలెక్షన్ వస్తుంది. ఓకేనా? సైడ్ స్ట్రైక్ సెలెక్షన్ వస్తుంది. బఫర్తో పెట్టుకోవాలి. క్రాస్ అవుతున్న సమయంలో తీసుకోవాలి. మీకు తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను. ఓకేనా? క్రాస్ అవుతున్న సమయంలో తీసుకోవాలి, రన్నింగ్ తీసుకోవద్దు. సో ప్రస్తుతానికి మన వ్యూ సైడ్. ఓకేనా? స్క్రీన్ క్లారిటీ లేదా? వెయిట్ ఏ సెకండ్. ఇప్పుడు తీసుకోవద్దు. ఏరియాలోకి వచ్చి ఏరియాలో నుంచి క్రాస్ అవుతున్న సమయంలో మనం తీసుకోవాలి. ఓకేనా? వెరీ గుడ్. సో ఇప్పుడు దీన్ని ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు వెళ్ళిపోతుంది, అప్పుడు ఎంట్రీ పడుతుంది. యా, స్ట్రైక్ సెలెక్షన్ తీసుకుంటాను. సో ప్రజెంట్ మీరు స్ట్రైక్ సెలెక్షన్స్ 46,800 సెలెక్షన్ చేయొచ్చు. 46,800 సెలెక్ట్ చేయొచ్చు. ఓకేనా? 46,800 మీరు సెలెక్ట్ చేయొచ్చు. 46,800 సిఈ మీరు ఇక్కడ. ఒకవేళ మీకు ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో నీకు ఎంట్రీ ట్రిగ్గర్ అయితే, పోతుంటే ఎంట్రీ ట్రిగ్గర్ అయితే మాత్రం ఈ టార్గెట్ని మనం ఈజీగా వచ్చిపోతాం. మార్కెట్లో బేరిష్నెస్ లేదు ఇప్పుడే. మార్కెట్లో ఇది బేరిష్నెస్ కాదు, హీరో జీరో లెవెల్. ఇది స్ట్రైక్ సెలెక్షన్ కాదు, ఇది బేరిష్నెస్ కాదు, హీరో జీరో లెవెల్. మీకు అందరికీ తెలుసు కదా, హీరో టు జీరో ఉంది ఈరోజు. దానికి సంబంధించిన లెవెల్ చేద్దామా? హీరో టు జీరో. హౌ మెనీ ఆఫ్ యూ రెడీ ఫర్ హీరో టు జీరో? సార్ ఇది వద్దు, హీరో టు జీరోకి వెళ్దామంటారా? హౌ మెనీ ఆఫ్ యూ చెప్పాలి త్వరగా. హౌ మెనీ ఆఫ్ యూ రెడీ ఫర్ జీరో టు హీరో? ఓకే, యాజ్ యువర్ విష్. ఓకేనా? హీరో టు జీరో. సెన్సెక్స్. యా, డే హై నుంచి డే లోకి. యా, సెన్సెక్స్ పీ స్ట్రైక్ సెలెక్ట్ చేయండి. సో విల్ గో ఫర్ పీ. సెన్సెక్స్ 72,700 పీఈ తీసుకోండి. 72,700 అండ్ పీఈ స్ట్రైక్ సెలెక్ట్ చేయండి. హైకెనాసిని అప్లై చేస్తా. ఓకేనా? సో మీరు అన్నట్ల హైకెనాసితోనే ట్రేడ్ చేస్తాను చూడండి. 72,700 సి కాదు, పిఈ. రైట్, సారీ. 72,500 సిఈ, పిఈ.
సో యూ కెన్ ట్రేడ్ నౌ. ఇప్పుడు మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. పిఈ. సో 15 రూపీస్ ఈజ్ యువర్ ఎంట్రీ పాయింట్. 72,500 PE. 15 rupees is your entry. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ ఎంట్రీ. క్రాస్ అవుతున్న సమయంలో తీసుకోవాలి. మరి చాలా క్లియర్గా చెప్తున్నా. ఇది 0 to hero సార్. ఇది 0 to hero. 0 to hero మనం విల్ నాట్ గో ఫర్ మోర్ ప్రైజ్. యా సూపర్ చూడొచ్చు సార్. చూడొచ్చు. వావ్ ఒక్కసారి చూడొచ్చు. 27 పాయింట్స్ ర్యాలీ. 27 పాయింట్స్ ర్యాలీ. యూ కెన్ బుక్. సో 100% రిటర్న్. ఓకే, ట్రయల్ చేయాలి. చెప్పాను 0 to హీరోలో చాలా అలర్ట్గా ఉండాలి. చాలా అలర్ట్గా ఉండాలి. నేను చాలాసార్లు చెప్తుంటాను, చాలా అలర్ట్గా ఉండాలి. ఓకే, సో 130 రూపీస్ వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. 130 రూపీస్ వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ అవర్ టార్గెట్. 0 to హీరో ఎవరైతే ప్రాఫిట్లో ఉన్నారో ప్లీజ్ లెట్ మీ నో. ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు కానీ, ప్రాఫిట్ ట్రయల్ చేస్తున్నవారు. డబుల్ అయ్యింది. ఎస్, నేను క్లియర్ కట్గా మెన్షన్ చేశాను. ఇంకా చాలా టైం ఉండింది. 3 minutes టైం ఉండింది. సెకండ్స్లో డబుల్ అయింది సార్. సెకండ్స్లో డబుల్ అయింది. లైవ్లో చూపిస్తాం సార్ మనం ఏదైనా కానీ. 500 ప్రాఫిట్ బుక్డ్. వావ్ సూపర్. ఎంట్రీ నాట్ ట్రిగ్గర్డ్ కాదు, ఎంట్రీ ట్రిగ్గర్డ్ సార్. ఎంట్రీ ట్రిగ్గర్డ్. 15 రూపీస్ మనం ఇచ్చాం. చూడొచ్చు సెకండ్స్లో. నేను స్ట్రైక్ సెలెక్షన్ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. 250 ప్రాఫిట్. 500 ప్రాఫిట్. సూపర్ సార్. సార్ ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను. సో ప్రతిసారి అప్డేట్ ఇస్తే మనం ఏమంటారు, ప్రమోషన్ చేసినట్లు అవుతుంది. 2200 బుక్డ్. చాలామంది నమ్మరేమో. ఒక్క నిమిషం ఆగండి. 2200 ఎలా బుక్ చేశారో ఒకసారి చెప్పండి సార్. ఎలా బుక్ చేసేది ఏం లేదు సార్. 0 to హీరో స్ట్రైక్ సెలెక్షన్ మీరు అన్నారు కదా హైకెనాషి ప్యాటర్న్ వాడమని. హైకెనాషి ప్యాటర్న్ వాడితే యాజ్ పర్ హైకెనాషి ప్యాటర్న్ రెడ్ గ్రీన్ కాంబినేషన్ కేమ్. ఫస్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్ హై ఈజ్ అవర్ ఎంట్రీ. సో అప్పటికే ప్రైస్ పుల్ బ్యాక్లో ఉంది. దీనికి హై క్రాస్ అయితే ఎంట్రీ. ఓకేనా? సో ర్యాలీ క్యాప్చర్. ఈ ర్యాలీని మొత్తం క్యాప్చర్ చేయొచ్చు. ట్రైలింగ్ మెథడ్ కూడా చేయొచ్చు. ఈ హైకెనాషి స్ట్రాటజీకి సంబంధించిన వీడియో యూట్యూబ్లో ఆల్రెడీ రిలీజ్ చేశాను. ఒకసారి చెక్ చేయొచ్చు. ఓకేనా? ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. దాని గురించి ప్యానిక్ కావాల్సిన పని లేదు. టార్గెట్ అనేది 100 రూపీస్ ఉంది. 100 రూపీస్ వరకు మనం ట్రయల్ చేద్దాం. అల్టిమేట్ టార్గెట్ ఈజ్ 100 రూపీస్. సో ట్రైలింగ్ మెథడ్ మీకు తెలుసు కదా. ఒక విగ్ రావాలి, ఒక విగ్ కింద పక్క ఏదైనా విగ్ రావాలి. ఆ విగ్ క్రాస్ అవుతున్న సమయంలో మనము హైకెనాసి ట్రైలింగ్ మెథడ్ వాడతాం. సో వెరీ గుడ్. 26 రూపీస్ ఈజ్ రన్నింగ్. చూడొచ్చు. క్లియర్ కట్ అర్థమైందా సార్? 0 to హీరోలో స్టాప్ లాస్ ఉండదు. వెరీ క్లియర్ కట్గా. సార్ యూ హ్యావ్ టు కీప్ లిమిట్ ఆర్డర్ ఓన్లీ. మార్కెట్ ఆర్డర్ కాదు. మీకు తెలుసు కదా, స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్లోనే ప్లేస్ చేయాలి. మార్కెట్ ఆర్డర్కి ఎగ్జిట్ అవ్వదు. స్ట్రైక్ సెలెక్షన్ 72,500 PE. 72,500 PE at the rate of 15 rupees. No SL. Target is 100 place. అది యువర్ విష్ సార్. రీఎంట్రీ తీసుకోవచ్చా అంటే అది యువర్ విష్. స్క్రీన్ క్లారిటీ పెంచండి. కెన్ ఐ జూమ్ ఇట్? ఓకే సార్. వెంకటగిరి గారు ఒకసారి నాకు మెసేజ్ పెట్టమన్నా, మీరు మెసేజ్ పెట్టట్లేదు ఇంకా. ఒక్కసారి నాకు మెసేజ్ పంపించండి, మీకు ఆ రిప్లై ఇప్పిస్తాను టీం వాళ్ళతో. నేను అలా లిస్ట్ ఇచ్చేసాను, మీకు రిప్లై ఇవ్వమని టీంకి రిప్లై ఇచ్చేసాను.
అల్టిమేట్ గోల్ ఈజ్ 100 రూపీస్. 100 రూపీస్కి ప్రైజ్ ప్రాబబిలిటీ ఉంది వెళ్ళటానికి. నో జీరో, నో ఎస్ఎల్. మీ లిస్ట్ ఈరోజు ఇచ్చాను సార్ వెంకట్ గారు. ఈరోజు మీ లిస్ట్ ఈరోజు ఇచ్చాను. మార్నింగ్ ఐ థింక్ ఈరోజు లైవ్లో చూసి మీకు రిప్లై ఇచ్చాను. స్ట్రైక్ ప్రైజ్ వాట్ సార్? 72,500 సార్. 72,500. 72,500. యా మణికంఠ గారు మీరు కూడా ఇప్పుడు ఈసారి రిప్లై ఇవ్వండి. ఈరోజు వచ్చేస్తుంది మీకు. ఓకేనా? ఎనీ డౌట్స్? లైవ్ ఇప్పుడు మీరు లైవ్లోనే ఉన్నారు సార్. గాయత్రి మేడం గారు మీరు లైవ్లోనే ఉన్నారు. యా యూసఫ్ గారు మన బ్యాంక్ నిఫ్టీలో చేద్దామంటే లేదు సార్ 0 చేద్దామన్నారు అందరూ. ఐటీసీ షేర్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. యా ఇది అయిపోయింది సార్. ఒకసారి మనం 0 అయిపోతే విల్ గో ఫర్ యువర్, మీరు ఏ డౌట్స్ అడిగినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఆల్గో ఈ వీకే సార్ ఈ మ్యాక్సిమం ఈరోజు జరుగుతుంది. ఆల్రెడీ ప్రాసెస్ అది ఆల్రెడీ జరుగుతుంది. ఆల్గో జరుగుతుంది. ట్రయల్స్ జరుగుతున్నాయి. వస్తున్నాయి జ్యోతిర్మయ్య గారు వస్తున్నాయి. ఎంట్రీ ఎలా తీసుకున్నారో మళ్ళీ చెప్పండి సార్. ఏం లేదు సార్, ఈరోజు లైవ్ స్టార్ట్ చేసిన వెంటనే సార్ మార్నింగ్ కూడా అడిగాము హైకినాసిస్ స్ట్రాటజీ లైవ్లో వాడండి, ఇక్కడ కూడా వాడండి అంటే ఆల్రెడీ నా వ్యూ పీ సైడ్ ఉంది క్లియర్ కట్గా. నా వ్యూ పీ సైడ్ ఉన్నప్పుడు నేను ఎందుకు మీరు అడిగిన స్ట్రాటజీలోనే చూపించకూడదు అనే ఉద్దేశంతో హైకినాసి పెట్టుకున్నాను. హైకినాసి పెట్టుకున్న తర్వాత అప్పుడే నేను లైవ్లోకి వచ్చిన సమయంలో ఈ క్యాండిల్ నడుస్తుంది. సో ఈ క్యాండిల్ నడుస్తున్న సమయంలో పరిగెత్తాల్సిన పని లేదు, మనం అనుకున్న ఏరియాకి ప్రైస్ వస్తుంది అనే ఉద్దేశంతో అప్పటికి మళ్ళీ నేను ఓపెన్ చేసేసరికి క్యాండిల్స్ ప్రైస్ అరౌండ్ 13 రూపీస్ 11 రూపీస్ నడుస్తుంది. దీని హై క్రాస్ అవగానే తీసుకోమని చెప్పి హై క్రాస్ అవ్వగానే లిమిట్ ఆర్డర్లో ప్లేస్ అయ్యారు. మీకు తెలుసు కదా మార్కెట్ ఆర్డర్కి ఎలాగో తీసుకోదు. లిమిట్ ఆర్డర్లో ప్లేస్ చేయగానే ఎంట్రీ ట్రిగ్గర్డ్. ఇప్పుడు మన ట్రైనింగ్ మెథడ్ ఎలా చేస్తామంటే, సో ఈ విగ్ ఏదైతే ఉందో ఈ కింద పక్క విగ్ ఉందో, సో కింది పక్క అంటే దీని పై పక్క రావాలి. సో దీని లో క్రాస్ అవ్వాలి. ఇప్పుడు మీరు ర్యాండమ్గా చూస్తే ఇది క్రాస్ అయింది. ఇది క్రాస్ అవుతున్న సమయంలో దీనికి కింద ఉన్న స్టాప్ లాస్. ఇప్పుడు మన స్టాప్ లాస్ని ట్రయల్ చేయడానికి ప్రాబబిలిటీ ఇక్కడి వరకు అవకాశం ఉంది. అంటే 18 రూపీస్కి మన స్టాప్ లాస్ని ప్రాబబిలిటీగా ట్రయల్ చేయొచ్చు. సెన్సెక్స్ మినిమం 100 రూపీస్ వెళ్తాయి సార్. 0 to 0లో రూల్స్ ఏం లేదు. నార్మల్గా గుర్తుపెట్టుకోండి 20 రూపీస్ కానీ 15 రూపీస్ కానీ మినిమం 100 రూపీస్కి వెళ్ళడానికి ప్రాబిలిటీ ఎక్కువ శాతం జరుగుతుంటుంది. సో దానికోసం అందులో భాగంగా ఒక్కసారి మనము మన రిస్క్ చేస్తున్న 15 రూపీస్ ఏదైతే ఉందో 30 రూపీస్ అవ్వగానే అదే 100% రిటర్న్ వచ్చినట్లే. సో దాన్ని కూడా మనం లాక్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఇది విగ్ ఉందా, ఈ విగ్ వచ్చిందా కింది పక్క. ఇప్పుడు దీన్ని క్రాస్ అయింది అనుకోండి, దీన్ని క్రాస్ అయితే దీని ముందుకున్న విగ్ కిందికి ఏదైతే దీనికి కింద సైడ్ ఉందో విగ్ లేకోకుండా హైకెనాషి దానికి మనము స్టాప్ లాస్ లాక్ చేయడం జరుగుతుంది. లెట్స్ సీ ఒకసారి నేను చూపిస్తాను. స్టాప్ లాస్ ట్రైలింగ్ మెథడ్ 0 to 0లో కూడా పని చేస్తుందా లేదా అనేది ఒకసారి నేను చూపిస్తాను మీకు. ఓకేనా? ఎప్పుడు ఈ కింద ఉన్న విగ్ వచ్చింది కదా, ఇప్పుడు దీని హై క్రాస్ అవ్వాలి. ఈ క్యాండిల్ క్రాస్ అయిన తర్వాత మన స్టాప్ లాస్ ఇక్కడికి ట్రయల్ చేస్తాం. ఎక్కడికి ట్రయల్ చేస్తామంటే వెరీ క్లియర్ కట్గా చూడండి, ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడికి 22 రూపీస్కి మనం ట్రయల్ చేయొచ్చు. 22 రూపీస్కి మన స్టాప్ లాస్ని ట్రయల్ చేయొచ్చు. ఎప్పుడు ఈ క్యాండిల్ దీని హై క్రాస్ అవ్వాలి. ఓకేనా? 30 రూపీస్ 100% రిటర్న్ వచ్చింది సార్. ఎవరైనా కానీ ఇంకా స్టిల్ బుక్ చేసుకోకపోతే బుక్ చేసుకోండి. 100% రిటర్న్ లేదు సార్ నేను ట్రైలింగ్ చేస్తాను నేను చెప్పినట్లంటే నౌ దిస్ టైమ్ ఫర్ ట్రయల్ 22.30 అంటే 22 రూపీస్ దగ్గర మీరు ట్రయల్ చేసుకోవచ్చు. 100% రిటర్న్ అయితే గ్యారెంటీ వచ్చింది. వెయిటింగ్ రూమా? దీంట్లో వెయిటింగ్ రూమ్ లేదు సార్.
జోషి గారు మనకి ఇక్కడ వెయిటింగ్ రూమ్ లేదు, మనకి దీంట్లో వెయిటింగ్ రూమ్ ఉండదు. ఇది కంప్లీట్ అవ్వనండి సార్, ఒకటి ఏదైనా కంప్లీట్ అయితే స్టాప్ లాస్ టార్గెట్ ఏదో ఒకటి ఇట్ అవుతే మనకు కూడా క్లారిటీ వస్తుంది. సో వీఆర్ వెయిటింగ్ విత్ 22 రూపీస్ ఎస్ఎల్, 22 రూపీస్ ఎస్ఎల్తో వెయిట్ చేస్తున్నాం. ఎవరైతే లాంగ్గా 100 రూపీస్ వరకు ట్రయల్ చేయాలనుకుంటున్నారో, లేదు సార్ అనుకుంటే 100 ఏమంటారు 100% రిటర్న్, 15 రూపీస్ కాస్త 30 రూపీస్ 100% రిటర్న్ అయితే వచ్చింది. సో 2 టైమ్స్ వచ్చింది సార్, ఫస్ట్ టైం 40 రూపీస్ వచ్చింది, సెకండ్ టైం మళ్ళీ 30 రూపీస్ వచ్చింది, 100% రిటర్న్. ఓకేనా? సో బేస్డ్ ఆన్ సెటప్ ఇప్పుడు మళ్ళీ ఎగైన్ విగ్ వచ్చింది, ఈ విగ్ వచ్చిన క్యాండిల్ని ఎగైన్ క్రాస్ చేస్తే మనం ట్రయల్ చేస్తున్నాం. ఎలా ట్రయల్ చేస్తాం అనేది చూడొచ్చు. సో ఇమ్మీడియట్ కాదు, నెక్స్ట్ క్యాండిల్ షుడ్ బి క్రాస్. సో నేను దీని యొక్క హైకి ఒకసారి మార్క్ చేసుకుంటాను, ఈ క్యాండిల్ యొక్క హైకి. ఈ క్యాండిల్ హైని నెక్స్ట్ క్యాండిల్ కింద విగ్గు లేకోకుండా, ఇట్లా కింద విగ్గు లేకోకుండా బాడీతో క్లియర్గా క్రాస్ చేస్తే మనం స్టాప్ లాస్ ట్రయల్ చేస్తాము. క్లియర్ కట్గా మీరు చూడొచ్చు. 72,500 PE, 1000 రూపీస్ ప్రాఫిట్ బుక్. యా కంగ్రాచులేషన్ సార్ సూర్య గారు. ఇప్పుడు ఈ క్యాండిల్ ఈ కింది పక్క విగ్ వచ్చిన క్యాండిల్ని ఇక్కడ పైకి క్రాస్ చేస్తే హెల్తీగా అవర్ స్టాప్ లాస్ గోయింగ్ టు బి చేంజ్. ప్రజెంట్ వీఆర్ ఇన్ ప్రాఫిట్. సో 15 రూపాయలకు తీసుకుంటే మనము ఆల్మోస్ట్ ఆల్ 22 రూపీస్ అంటే 7%, 7 రూపీస్ ప్రాఫిట్లోనే ఉన్నాం. స్టిల్ నో నీడ్ టు ప్యానిక్. ట్రైలింగ్ మెథడ్ చూపిస్తున్నాను వెరీ క్లియర్ కస్ట్గా. సో ఈ జర్నీలో అన్ఎక్స్పెక్టెడ్గా 100 రూపీస్ వస్తే క్లారిటీగా బుక్ చేసుకోవాలి. 4,500 బుక్డ్, రాజువిల్లా. కంగ్రాచులేషన్ సార్. స్టాక్ మార్కెట్ మెగాస్టార్ ప్రభు గారు, థ్యాంక్ యూ సార్. సుధీర్ గారు 2,788 ప్రాఫిట్ బుక్డ్, సూపర్ సార్. 900 బుక్డ్ సార్. నేను చెప్తుంది అబద్ధం అనుకుంటున్నారేమో కొంతమంది. లెట్స్ సీ చూడండి, 4,500 బుక్డ్, 2,788. ఓకేనా? మనకు అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు సార్. ఒక్కసారి అయితే అబద్ధాలు చెప్పవచ్చు, రెండు సార్ డైలీ చెప్తున్నాం, అర్థమవుతుందా? డైలీ చెప్తున్నాం. సో నౌ దిస్ టైమ్ ఫర్ ట్రైలింగ్ మెథడ్. వన్స్ ఈ ప్రైజ్ బార్డర్ని క్రాస్ చేస్తే, అంటే 32 రూపీస్ని క్రాస్ చేస్తే బీ రెడీ ఫర్ ట్రయల్. మన స్టాప్ లాసు ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవబోతుంది. ఓకేనా? ఎక్కడికి షిఫ్ట్ అవబోతుంది? క్లియర్ కట్గా 24 రూపీస్కి షిఫ్ట్ అవబోతుంది. ఎప్పుడు దీన్ని క్రాస్ చేస్తే, అంతవరకు ట్రయల్ చేయొద్దు. 9,280 రూపీస్ బుక్డ్ సార్. వావ్, కంగ్రాచులేషన్ సార్. చూడొచ్చు సార్, 9,280. దేవుడు సార్ మీరు. సార్ నన్ను దేవుడు అనకండి. 1,500 ప్రాఫిట్. సో వీఆర్ అవర్ టీమ్. 4,000 సార్ ప్రాఫిట్ బుక్ చేసిన వాళ్ళు ఒకసారి ప్రాఫిట్స్ లెట్ మీ నో, తెలుసుకోవాలి. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టడానికి రీజన్ ఒకసారి చూడొచ్చు మీరు. చూడొచ్చు ఎంత పుల్ బ్యాక్ వచ్చింది, అయినా మన స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. 22 రూపీస్ స్టాప్ లాస్ స్టిల్ హిట్ కాలేదు. దిస్ ఈజ్ పవర్. అర్థమవుతుందా? ఇంత పర్ఫెక్ట్గా ఇప్పుడు హిట్ అయింది. యా, నౌ స్టార్ట్ మీకు ప్రాఫిట్ ఎంత బుక్ చేశారో ఒకసారి లెట్ మీ నో సార్. ఓవరాల్గా స్టాప్ లాస్ కర్సర్ చూపిస్తాను సార్, ఇక్కడ ఉంటుంది. సో హౌ మెనీ ఆఫ్ యూ బుక్డ్ యువర్ ప్రాఫిట్స్? బట్ ఫైనల్ టార్గెట్ ఈస్ 100 రూపీస్ సార్. డ్యామ్ షూర్గా వెళ్తుంది, 100కి వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉంది. కానీ మాకు స్టాప్ లాస్ ఇచ్చేందుకు సార్ ఏమంటే, మనం ఈసారి ఏం చేస్తామంటే ఇంకా లోకి 15 రూపీస్ తీసుకున్నాం కదా, 10 రూపీస్కి వచ్చినప్పుడు మళ్ళీ ప్లాన్ చేద్దాం. టార్గెట్ 100కి వెళ్ళడం పక్కా. ట్రైలింగ్ మెథడ్ ఎస్ఎల్ ఇటెల్, 22 ఎస్ఎల్ ఇటెల్. నో నీడ్ టు ప్యానిక్. సో మనం ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. ఓకే, వెరీ గుడ్ సార్, సూపర్. ప్రాఫిట్స్ బుక్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఓకే, రీఎంట్రీ అదే 15 రూపీస్ లోపలికి వస్తే ప్లాన్ చేద్దాం. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి మిత్రమా, మనం 15 రూపాయలకి కొని 15 రూపాయలు ప్లస్ ఎక్కడ అమ్మినా కూడా నెక్స్ట్ టైం ఎంట్రీ తీసుకుంటే 15 కంటే తక్కువే తీసుకోవాలి, కానీ ఎక్కువ తీసుకోకూడదు. సో అది కూడా నేను రీఎంట్రీ ప్లాన్ ఇస్తాను. మనకి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది, 30 మినిట్స్ టైం ఉంది. దాని గురించి టెక్స్ట్ పడవలసిన పని లేదు. రీఎంట్రీ అవకాశం ఇస్తాను, ఎవరు రన్నింగ్లో ఎక్కొద్దు. ఓకేనా?
ఐ బుక్డ్ 1000 ప్రాఫిట్. లీలా గారు సూపర్. జస్ట్ కేమ్ అయిపోయింది సార్ ట్రేడ్ ఆల్రెడీ. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం 15 రూపీస్కి. సో మనకి 40 రూపీస్ వరకు వెళ్ళింది. సో లక్ ఉన్న వాళ్ళు ఇక్కడే బుక్ చేసుకుంటారు 30-40 దగ్గర. సెకండ్ టైం 100% రిటర్న్ వచ్చినప్పుడు బుక్ చేసుకున్నారు. 72,500 పిఈ రామకృష్ణ గారు, 72,500 పిఈ. ఇప్పుడు ఇంకోటి నిన్న మీకు సబ్జెక్ట్ క్లాస్లో చెప్పాను కదా, అదే సబ్జెక్ట్ ఇక్కడ ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తారు చూడండి. అదే సబ్జెక్ట్ ఇక్కడ ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తారు చూడండి. సో దిస్ ఈజ్ ద స్వింగ్ జోన్. స్వింగ్ జోన్స్ తెలుసు కదా, హైకే నేషనల్ స్వింగ్ జోన్స్. ఈ జోన్స్లో ప్రైస్ మళ్ళీ వస్తే అంటే 9 రూపీస్ నుంచి 8 రూపీస్ మధ్యలో వస్తే ఓకేనా, మళ్ళీ మనం ట్రేడ్ ప్లాన్ చేస్తాం. అది మళ్ళీ రీఎంట్రీ దొరుకుతుంది. సేమ్ టార్గెట్ మళ్ళీ 100 రూపీస్, సేమ్ టార్గెట్ మళ్ళీ 100 రూపీస్ ఓకేనా. సో రీఎంట్రీ ఇక్కడ కాదు తీసుకోవాల్సింది, 9 రూపీస్ నుంచి 8 రూపీస్ దగ్గర పడుతుంది. అది కూడా ప్యాటర్న్ ఫామ్ అయినాక పడుతుంది. ఈ స్ట్రాటజీ యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళకి తెలియకపోతే ఆల్రెడీ యూట్యూబ్లో నేను క్లియర్ కట్గా చెప్పాను. యా కర్సర్ ప్లీజ్. ఇక చూడండి సార్, ఇక్కడ మనకి ఇది ఉందా, ఇక్కడ చూడండి కర్సర్, డాట్ యారో ఎరేజర్ ఉంటుంది, క్రాస్ అని పెట్టుకోండి. ఓకే, దిస్ ఈజ్ ద కర్సర్. సార్ ఆల్గో లాంచ్ చేసేటప్పుడు క్లియర్ కట్గా చెప్తాను, నో నీడ్ టు ప్యానిక్. ఎస్ సార్. సార్ ఇప్పుడు చెప్పండి, బ్యాంక్ నిఫ్టీ చేద్దామా, సెన్సెక్స్ 02 హీరోస్ ఇంకోసారి రీట్రైల్ చేద్దామా? యువర్ విష్. మీరు ఏది చెప్తే అది చేస్తాను. ఇక్కడ 500 మెంబర్స్ ఉన్నారు, మీరు ఏం చెప్పినా అది చేస్తాను. సెన్సెక్స్ 02 హీరో మళ్ళీ రీఅప్లై చేద్దామా, లేదు సార్ బ్యాంక్ నిఫ్టీ చేద్దామంటారా? బ్యాంక్ నిఫ్టీ ఎస్, బ్యాంక్ నిఫ్టీ. ఎస్, ఐఎమ్ గోయింగ్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీకి వెళ్తున్నానండి. సో ఇది తీసేస్తున్నాను స్క్రీన్ మీద ఓకేనా. సెన్సెక్స్ ఇప్పుడా, మోస్ట్ ఆఫ్ ది ఓట్స్ బ్యాంక్ నిఫ్టీకి పడ్డాయి కదా. మెసేజ్ వెళ్ళిపోతున్నాయి సార్. యా, ఐ విల్ టేక్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ మీ రిక్వెస్ట్ని బేస్ చేసుకునే చెప్తున్నాను. ఒకసారి మిమ్మల్ని చూడాలని ఉంది సార్. సార్ నన్ను చూడడం ఏముంది సార్, మనం అందరూ కలిసి ప్రాఫిట్లో ఉండడం తప్ప. ఓకే సార్, ఐఎమ్ గోయింగ్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, యా బ్యాంక్ నిఫ్టీ పోతున్నాను సార్. వై మార్కెట్ ట్రైంగ్ టు బౌన్స్ ఫ్రమ్ ఇయర్స్? ఎస్ వెరీ ప్రాబబిలిటీ. సో మనం క్లియర్ కట్గా చెప్పాం, ప్రైస్ దీని దగ్గరికి వచ్చిన తర్వాతే మార్కెట్లో బౌన్స్ రావాలి. సో ప్రాబబిలిటీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉంది. ఆ ప్రాబబిలిటీని మనం కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఒకటి సెన్సెక్స్ రీఎంట్రీయా సార్? సెన్సెక్స్ ఇంతకుముందు చేసాం, మీరు వద్దన్నారని బ్యాంక్ నిఫ్టీకి వచ్చాను. సెన్సెక్స్లో మేము చేశాను, మీరు వద్దన్నారని నేను ఇక్కడికి వచ్చాను. ఓకేనా, ఐ విల్ ట్రై. సో ఎంట్రీ క్లారిటీ ఇస్తాను. తొందరపడకండి ఎవరు. ఇక్కడ చూడండి, వేర్ ఇస్ మై పెన్? యా, this is the pattern. Now we are going to see this is the pattern. Entry in Sensex. సార్ సెన్సెక్స్ ఎంట్రీ మళ్ళీ చెప్పడం అంటే ఇంకా ఆల్రెడీ మనం క్లోజ్ చేసేసాం. ఓకేనా సార్, మీ అందరికి తెలిసిన విషయమే. సో ఆర్ఎస్ఐ
RSI 30-40 దగ్గర ఉంది. ఇదే సమయంలో వి హ్యావ్ అవర్ సెటప్ మనకు వచ్చేసింది. సో రెడ్ కలర్ క్యాండిల్ హైలో మార్క్ చేసుకుని ఎంట్రీ కొట్టొచ్చు. సో రిస్క్ ట్రేడర్స్ డైరెక్ట్ ఇక్కడే ఎంట్రీ కొట్టొచ్చు, మల్టిపుల్ టైమ్స్లో కూడా కొట్టొచ్చు. స్టాప్ లాస్ ఈక్వల్గా మ్యాచ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో తర్వాత లేదు సార్ నేను సేఫ్ ట్రేడర్ని, నేను అంత ధైర్యంగా చేయలేదు, బీ టెస్ట్ ఇస్తాను సార్, బీ టెస్ట్ ఇస్తాను, ప్లీజ్ ఇస్తాను. సో ఇక్కడ నుంచి పుల్ బ్యాక్లో ఇప్పుడు ఎంట్రీ ఇదే క్యాండిల్కి రీటెస్ట్ వచ్చినప్పుడు ఎంట్రీ పడుతుంది. సో దిస్ ఇస్ అవర్ టార్గెట్. సో మినిమం టార్గెట్ ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్స్ ఉందో ఒకసారి చూడొచ్చు, మీరు క్లియర్ కట్గా చూడొచ్చు. సో 300 పాయింట్స్ ర్యాలీ కనిపిస్తుంది. సో దీంట్లో మనం ఒక 30 పాయింట్లు పట్టుకున్నా కూడా సరిపోతుంది. స్ట్రైక్ సెలెక్షన్ మీ అందరికి తెలుసు, మంచిది చేయండి. స్ట్రైక్ సెలెక్షన్ ఇస్ యువర్ సార్. ఇంకా నేను 2 స్క్రీన్లు పెట్టలేను ఎందుకంటే నేను రికార్డ్ మిస్ అయిపోయింది. సో మీకు ఒకసారి స్ట్రైక్ సెలెక్షన్ కావాలి అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో 46,500 CE. సో ప్రజెంట్ 46 ఎంత నడుస్తుంది, 46,400 నడుస్తుంది కానీ 500 అనుకుందాం అర్థమైన అయితే. CE 46,500 CE ప్లాన్ చేసుకోవచ్చు. సో అక్కడ నుంచి మీరు లాంగ్ పొజిషన్కి వెళ్ళేటప్పుడు సో మీ ఎంట్రీ పాయింట్ ఎక్కడ పడుతుంది అంటే 340 ఆ ఏరియాలో పడుతుంది మీ ఎంట్రీ. సో అక్కడ నుంచి మీకు ఒక 10 రూపీస్ రిస్క్. ఓకేనా, ఐ విల్ షో వెయిట్. సో నేను ఇంకో స్కిల్లో చూస్తున్నాను మీకు క్యాండిల్స్. ఓకేనా, అల్లరి చేద్దునా. ఓకే రైట్. డైరెక్ట్ స్ట్రైక్ ఏ స్క్రీన్లో పెట్టాలి సార్? సార్ 46,500 CE నేను క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చాను వెరీ క్లియర్ కట్గా. సో సెకండ్ రెడ్ కలర్ క్యాండిల్ ప్లాన్ చేసుకోవచ్చు, లేదంటే ఫస్ట్ రెడ్ కలర్ క్యాండిల్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మినిమం రిస్క్ రివార్డ్ రేషియో 30 పాయింట్స్ అయితే మినిమం ప్లాన్ చేయండి సార్. 30 పాయింట్స్ అయితే మినిమం ప్లాన్ చేయండి. 30 పాయింట్స్ తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. ట్యాబ్ ఛార్జింగ్ పెట్టిన తెచ్చుకోపో. ఎనీ డౌట్స్? కన్ఫర్మ్ విత్ హైకెనాషి? ఎస్ సార్. సో చూడొచ్చు క్లియర్ కట్గా. సో హైకెనాషితో పోల్చుకుంటే స్టాప్ లాస్ కొంచెం పెద్దది. హైకెనాషి ప్యాటర్న్ వాడుతున్న వాళ్ళకి దిస్ ఈజ్ ద స్టాప్ లాస్. క్లియరా? క్లియరా? సో నేను ఇది తీసేస్తాను మీకు కొంచెం క్లారిటీ కోసం. హైకెనాషి ప్లాన్ ఆఫ్ యాక్షన్ బిల్డ్ చేస్తున్న వాళ్ళకి దిస్ ఈజ్ ద స్టాప్ లాస్ అండ్ దిస్ ఈజ్ ద ఎంట్రీ పాయింట్. పిఈ కాదు సార్, సిఈ. నేను ఇండెక్స్ చూపిస్తున్నాను. దిస్ ఈజ్ సిఈ. అర్థమవుతుంది అందరికీ? ఎనీ క్వశ్చన్స్? సెన్సెక్స్ ఈజ్ అట్ 12 రూపీస్. సో రెండు చేయమంటున్నారా మీరు? ఒక్క నిమిషం. సెన్సెక్స్ 0 to హీరో ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఐ విల్ చెక్ ఇట్, వెయిట్. సో రెండు అంటే కన్ఫ్యూజన్ అవుతుంది సార్, అట్లా అంతే, ఇంకేం లేదు. వెయిట్, నేను సెన్సెక్స్ చెక్ చేస్తున్నాను, చెప్తాను. ₹8 వరకు ఇంకా రాలేదు సార్ సెన్సెక్స్. ఇంకా మనకి ₹8 వరకు రాలేదు. ₹8 దగ్గర నేను చెప్పిన హైకెనాషి ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని మీరు అప్లికేబుల్ చేయొచ్చు. మీరు. ఏది స్ట్రైక్ సెలెక్షన్ కాదు సార్. సెంట్రల్ ఎలక్షన్స్లో సేమ్ గవర్నమెంట్ వస్తే బిగ్ ర్యాలీ చూడొచ్చా సార్?
సార్ ర్యాలీ చూడటానికి ప్రాబబిలిటీ ఏమి ఉండదు, కానీ సెంట్రల్ ఎలక్షన్లో సేమ్ వస్తే నార్మల్గానే ఉంటుంది. ఒకవేళ సెంట్రల్ ఎలక్షన్లో ఏమైనా సేమ్ కాకుండా ఆపోజిట్ వస్తే అప్పుడు డౌన్ఫాల్ చూస్తాం. అప్ సైడ్ ర్యాలీ చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు, నార్మల్ మూమెంట్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనము రియాక్ట్ అవుతున్నాం. యూటీ ప్యాటర్న్ని ఒకసారి క్లియర్ సార్ చూపించండి, చెప్పండి. యా బ్యాంక్ నిఫ్టీ క్లియర్గా క్లిస్టర్ క్లియర్ కనిపిస్తుంది కదా. దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ పాయింట్, దిస్ ఈజ్ అవర్ స్టాప్ లాస్ పాయింట్, దిస్ ఈజ్ అవర్ టార్గెట్ పాయింట్. సో మీకు ఆప్షన్స్లో 15 పాయింట్స్ వరకు ఎస్ఎల్ ఉంటుంది. ఎస్ సార్, ఎంట్రీ కోసమే కదా పెట్టాను. ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసింది ఎంట్రీ కోసమే. టార్గెట్ విత్ హైకెనాష్తో టార్గెట్ చూపిస్తాను సార్ మీకు. ఫస్ట్ ఎంట్రీ మీరు కన్ఫర్మ్ అయింది అంటే నేను చూపిస్తాను. మినిమం 30 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసుకోవాలి సార్. ఛార్జింగ్ పెట్టిన పోనా, నేను కొద్దిసేపు లైవ్ అయిపోతే వస్తా, ఒక 10 నిమిషాలు నన్ను వదిలే సార్. నేను ఆల్రెడీ స్ట్రైక్ సెలెక్షన్ చెప్పాను, ఇక్కడ చూడండి ఒకసారి స్క్రీన్ మీద చూడండి. 46,500 CE రెడ్ కలర్ క్యాండిల్ని ప్లాన్ చేసి ఎంట్రీ కొట్టమన్నా బఫర్ పెట్టమన్నా పెట్టాం. చూడండి ర్యాలీ క్లిస్టర్ క్లియర్ కట్గా ఎంట్రీ ట్రిగ్గర్ అండి. యా 30 పాయింట్స్ టార్గెట్, మినిమం టార్గెట్. ఇక్కడ చూడండి 30 పాయింట్స్ ర్యాలీ పెట్టాను నేను. ఇక్కడ చూడండి 31 పాయింట్స్, 30 పాయింట్స్ ర్యాలీ పెట్టి ఆల్రెడీ 25 పాయింట్స్ ర్యాలీ నడుస్తుంది. టార్గెట్ చెప్పమంటున్నారా? టార్గెట్ నేను చెప్తాను సార్, నేను ఎగ్జిట్ కావమన్నప్పుడు చెప్తాను. టార్గెట్ గురించి మీరు ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. టార్గెట్ గురించి మీరు ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు, నేను క్లిస్టర్ క్లియర్ కట్గా చెప్తాను. ఎస్ 27 పాయింట్స్ క్లిస్టర్ క్లియర్ కట్గా చూడొచ్చు. 27 పాయింట్ ప్రాఫిట్ నడుస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ చూడండి నేను దీన్ని బ్రేక్అవుట్ అయ్యి దీన్ని టచ్ అవ్వగానే ఎంట్రీ పాయింట్, దిస్ ఈజ్ ద ఎంట్రీ పాయింట్. నేను ట్రెండ్ లైన్ ఎందుకు రాశాను, ట్రెండ్ లైన్ పాయింట్ రాశాను. ట్రెండ్ లైన్ టచ్ అవ్వగానే ఎంట్రీ పాయింట్. 30 పాయింట్స్ బుక్. సురేష్ గారు సూపర్, కంగ్రాచులేషన్ సార్. నేను ఇక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నా, వాస్తవానికి నేను ఇక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నా. యాజ్ పర్ ఇక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 30 పాయింట్స్ క్లియర్డ్, 30 పాయింట్స్ ర్యాలీ డన్. నేను క్లియర్ కట్గా చెప్పి ఒకసారి వీడియో కూడా నేను ఈ వీడియో పోస్ట్ చేస్తాను చూడండి. మీరు ఎప్పుడు లైవ్ వచ్చినా ప్రాఫిట్లో ఉంటాం. అలా ఏముండదు సార్, ఆల్ ఆర్ ఇన్ ప్రాఫిట్, దట్స్ ఇట్. అది వెరీ హ్యాపీ. ఇక్కడ నుంచి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి సార్. ఇక్కడ టచ్ అవ్వగానే తీసుకోమన్నాను. ఇక్కడ నుంచి 70 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ. సో ఆప్షన్స్తో 30 పాయింట్స్ ఈజీగా వస్తాయి, దాని గురించి మీరు ప్యానిక్ కావాల్సిన పని లేదు. ఇంకా ఏదైనా ప్రూవ్ చేయమంటే కూడా ప్రూవ్ చేస్తాను. హౌ మెనీ ఆఫ్ యూ బుక్డ్ 30 పాయింట్స్? సూపర్ సార్, బుక్డ్. యా నేను చెప్పేది అబద్ధం అనుకుంటుంటారు, చూడండి సార్. 332 ఎంటర్, 362. గిరి గారు సూపర్, 2000 ప్రాఫిట్, 2300 ప్రాఫిట్ బుక్డ్. ఎస్ సార్. సెన్సెక్స్ ఒకసారి చూస్తాను సార్, మీకోసం అన్న సెన్సెక్స్ చూస్తాను, బాధపడకండి. 30 పాయింట్స్ బుక్డ్, 30 పాయింట్స్ బుక్డ్. వా సూపర్. మనం అబద్ధాలు చెప్పాల్సిన పని మనం అంతకన్నా లేదు, రైట్. 25 పాయింట్స్, 30 పాయింట్స్ బుక్డ్. మనము ఎవరినో మభ్య పెట్టాల్సిన పని లేదు, మనం మభ్య పెట్టి డబ్బులు వసూలు చేసేది కూడా ఏం లేదు. ఎస్ సార్. ఐకెనాసిలో టార్గెట్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే ట్రైలింగ్ మెథడ్ చేసుకుంటూ చేయాలి. మీ సక్సెస్ స్టోరీ ఒక వీడియోలో చెప్పండి అండ్ వీడియో అప్లోడ్ చేయండి సార్. తప్పకుండా జోషి గారు. సెన్సెక్స్ సూర్య గారు. యా సెన్సెక్స్ సార్, ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో హోల్డ్ చేయండి. వితిన్ 30 minutes ఆల్ ఆర్ గ్రీన్. థ్యాంక్ యూ. ఒకసారి సెన్సెక్స్ ఒకసారి చూపిస్తాను సార్. సో సార్ అప్పటి నుంచి అడుగుతున్నారు సెన్సెక్స్. యా నవ్ 8 రూపీస్కి వచ్చింది కదా, 8 రూపీస్కి వచ్చింది కదా సెన్సెక్స్. ఎవరైతే ఫాలో అవుతున్నారో ఐ విల్ షో. 9 రూపీస్ దగ్గర మీరు ఎంట్రీ తీసుకోవచ్చు సార్. 9 రూపీస్ దగ్గర మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. యా రీఎంట్రీ యూ కెన్ రీఎంట్రీ తీసుకోవచ్చు. నో నీడ్ టు ప్యానిక్, రీఎంట్రీ తీసుకోవచ్చు. అర్థమైందా సార్? 9 రూపీస్ యువర్ ఎంట్రీ పాయింట్. క్లిస్టర్ క్లియర్ కట్గా 9 రూపీస్ ఈజ్ యువర్ ఎంట్రీ పాయింట్. 8 రూపీస్ తీసుకోకూడదు సార్. క్రాస్ హీరో టు జీరో ఎప్పుడైనా కానీ క్రాస్ అవుతున్న సమయంలో తీసుకోవాలి, క్రాస్ అవుతున్న సమయంలోనే తీసుకోవాలి. సో
వన్స్ 8 రూపీస్ క్రాస్ అయితే ఎగైన్ మీరు 35+లో ప్రైస్ నడుస్తుంది. 35+లో ప్రైస్ నడుస్తుంది, మీరు దాన్ని క్యాప్చర్ చేయొచ్చు. 35+లో ప్రాఫిట్ నడుస్తుంది, మీరు దాన్ని క్యాప్చర్ చేయొచ్చు. సార్ మీరు ఏ ప్యాటర్న్ అడిగినా, ఏ స్ట్రాటజీ అడిగినా, క్రాంతి సార్ ఈజ్ హియర్ టు షో అండ్ ప్రూవ్ ఇన్ లైవ్ మార్కెట్. ఆమ్ ఐ రైట్ ఆర్ రాంగ్? నేను చెప్తుంది కరెక్టా రాంగ్ మీరే చెప్పాలి మిత్రమా. 30 పాయింట్స్ బుక్డు రాజు గారు, కంగ్రాచులేషన్ సార్. సార్ మీరు ఏ స్ట్రాటజీ ఏ టైంలో ఏ దానికి సంబంధించిందైనా లైవ్ మార్కెట్లో చూపించడానికి క్రాంతి సార్కి ఎప్పుడు అడిగినా చూపించడానికి ఐఎమ్ రెడీ ఆర్ నాట్. నేను చూపించగలుగుతున్నానా లేదా? మీరు చెప్పినదే, మీరు చెప్పిన ప్యాటర్నే. సార్ నాకు హైకెనాసి చూపించాలంటే హైకెనాసి, సార్ నాకు ఈ ప్యాటర్న్ చూపించమంటే ఆ ప్యాటర్న్. యూటీ ప్యాటర్న్స్ ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ చూపించాను, ఇప్పుడు కూడా ఇంకోసారి చూపిస్తాను మీకోసం. జస్ట్ నౌ జాయిన్డ్ స్ట్రైక్ ప్రైజ్. ఎస్ సార్. సార్ క్రాంతి సార్ సపోర్ట్, క్రాంతి సార్ రెసిస్టెన్స్ రిలేటెడ్గా అక్యురసీ ఇంక్రీజ్ అవ్వడానికి ఏదైనా అడిషనల్ సార్. ఇప్పుడు మీకు ఎంట్రీ పడుతుంది సార్. ఇప్పుడు ఎవరైతే ఎంట్రీ తీసుకుంటున్నారో, ఇప్పుడు రన్నింగ్లో 8 రూపీస్ పైన మీరు క్రాస్ అయితే మీరు ఎంట్రీ తీసుకోవచ్చు 0 to hero, అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు రాక్ అరౌండ్ 200% రిటర్న్ మీరు బుక్ చేసుకోవచ్చు. 200% మీరు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సార్ మీరు బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది 30 పాయింట్స్ అనుకుంటే, సార్ మేము క్లోజ్ చేసామనుకుంటే, నేను దాన్ని మీకు సెన్సెక్స్ని పెట్టి 0 to 0 క్యాప్చర్ చేపిస్తాను 200%. యువర్ విష్. మీరు ఏది చేయమంటే అది చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ రీఎంట్రీ, ఎస్ యూ కెన్ టేక్ రీఎంట్రీ బట్ రీఎంట్రీ అనేది ఇప్పుడు ఈ ఏరియా నుంచి మూమెంట్ కదా, మళ్ళీ కొంచెం పుల్ బ్యాక్ వచ్చి ఇదే ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని తీసుకోవచ్చు. సెన్సెక్స్ యా సెన్ అన్నీ చూపించారు సార్, సంతోషంగా మిమ్మల్ని కూడా చూపించండి. చూద్దాం సార్. సెన్సెక్స్ ఓకే, ఐ విల్ షో సెన్సెక్స్. ఓకేనా? ఇది ఇలాగే ఉంటుంది, దీని గురించి ప్యానిక్ కావాల్సి పర్లేదు. దీని గురించి మీరు ప్యానిక్ కావాల్సి పర్లేదు. టార్గెట్ ఈజ్ 300 పాయింట్స్ మినిమం, రైట్? టార్గెట్ మినిమం 300 పాయింట్స్. స్టిల్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో రీఎంట్రీ దొరికింది. రీఎంట్రీ దొరికిన వాళ్ళకు కూడా ఆల్రెడీ 15 పాయింట్స్ ప్రాఫిట్ రన్నింగ్. రీఎంట్రీ దొరికిన వాళ్ళకు కూడా ఆల్రెడీ మళ్ళీ 15 పాయింట్స్ అండ్ 16 పాయింట్స్, వావ్ 17 పాయింట్స్ చూడవచ్చు సార్. ఆల్రెడీ రీఎంట్రీ దొరికిన వాళ్ళు కూడా ప్రాఫిట్లో నడుస్తున్నారు. సో దాని గురించి టెక్స్ట్ మళ్ళీ చెప్పలేదు. ఐ విల్ షో 17 పాయింట్స్, 18 పాయింట్స్, 18 పాయింట్స్, ఎస్ సార్, 19 పాయింట్స్. రీఎంట్రీ నేను చెప్పాను, రీఎంట్రీ దొరికిన వాళ్ళకు కూడా నేను అబద్ధాలు ఆడుతున్నాను అనుకుంటుంటారు చాలామంది. మనకు అబద్ధాలు ఆడాలి చెప్పండి, అంతకన్నా లేదు. ఎస్, ఇక్కడ మళ్ళీ రీఎంట్రీ కూడా ప్లాన్ చేయొచ్చు, వై నాట్? గ్రీన్ కలర్ కానీ హై బ్రేక్ అయితే మళ్ళీ ప్లాన్ చేయొచ్చు, ర్యాలీ ఇదే ర్యాలీని క్యాప్చర్ చేయొచ్చు. సెన్సెక్స్ ఐ విల్ షో సార్, సెన్సెక్స్ ఐ విల్ షో. సార్ నా ఫస్ట్ ఎంట్రీ 352. ప్రీతి గారు మీరేం చేయాలంటే, ప్రీతి గారు మీరేం చేయాలంటే 352కి ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అయ్యి పుల్ బ్యాక్లో కొట్టాలి ఎంట్రీ. అరౌండ్ 330 ఆ ఏరియాలో కొట్టండి, ఓకేనా? 352కి కాస్ట్ ఎగ్జిట్ అయ్యి 330కి ఆ ఏరియాలో ఎంట్రీ తీసుకోండి. సో స్టాప్ లాస్ మ్యాచ్ అవుతుంది. టార్గెట్ కోసం హోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు తీసుకుంటే ఏమవుతుందంటే 25 పాయింట్స్ ఎస్ఎల్. యాజ్ పర్ యూడిటీ రూల్స్ దెర్ ఈజ్ నో ఎస్ఎల్ మోర్ దాన్ 15 పాయింట్స్. యా సెన్సెక్స్, యా సార్ సెన్సెక్స్కి వెళ్తున్నాను. అలైజ్ బ్లూలో సెన్సెక్స్ లేదా? ఉంది సార్, ఐ విల్ షో, వెయిట్. సార్ సెన్సెక్స్లో పీ ర్యాలీని క్యాప్చర్ చేయడానికి రెడీగా ఉండండి. స్ట్రైక్ సెలెక్షన్ వచ్చింది మీకు ఏం చెప్పాను, 72,500. యా స్ట్రైక్ సెలెక్షన్ చేంజ్ చేద్దామండి, 72,600. 72,600 పిఈ, 72,600 పిఈ తీసుకుందాం. మీరు అడిగింది హైకెనాష్ ప్యాటర్నే. హైకెనాష్ ప్యాటర్న్లోనే నేను ప్రూవ్ చేస్తాను, ఓకేనా? హైకెనాష్ ప్యాటర్న్లోనే నేను ప్రూవ్ చేస్తాను. చూడొచ్చు, వెరీ క్లిస్టర్ క్లియర్. 72,600 పిఈ.
సో మినిమం 18 రూపీస్ ఉంది కదా, 200% రిటర్న్ అంతే. ఒక 200% రిటర్న్ ఇక్కడ నుంచి అంటే మనకి ఎంతవరకు రావాలి? ఎస్, ఇక్కడ వరకు. దిస్ ఈజ్ అవర్ టార్గెట్ సార్, దిస్ ఈజ్ అవర్ టార్గెట్. ఓకే, దిస్ ఈజ్ అవర్ టార్గెట్స్. వెయిటింగ్ ఫర్ గ్రీన్ ఐకెనాషి. ఒకసారి గ్రీన్ ఐకెనాషి రాగానే దాని హైలో ఎంట్రీ, లో స్టాప్ లాస్ ఉండదు, మినిమం టార్గెట్ చేయొచ్చు. సో మినిమం 54. ఎస్, 54 రూపీస్ అంటే 60 ప్లస్. శ్రీకాంత్ గారు మనము 60-70 ప్లస్ మనం ప్లాన్ చేద్దాం. 60-70 ప్లస్. ప్రీతి గారు ఇప్పుడు మీకు మ్యాచ్ అయిందా స్టాప్ లాస్? ఇప్పుడు మీకు మ్యాచ్ అయిందా స్టాప్ లాస్? నేను క్లిస్టర్గా 352 దగ్గర ప్రైస్ ఉన్నప్పుడు చెప్పాను, ఆడ ఎగ్జిట్ అవ్వండి. 330 పైన 330 దగ్గర కొట్టమన్నాను. 330 అంటే 332కి మళ్ళీ వచ్చింది ప్రైజు. 332 నుంచి నౌ 350 రన్నింగ్. నౌ 350 రన్నింగ్. ఇప్పుడు చూడండి మీకు ప్రాఫిట్ కనిపిస్తుంటుంది ప్రీతి గారు. ఓకేనా? నౌ యు ఆర్ ఏబుల్ టు సీ ప్రాఫిట్స్. ఎస్ ప్రీతి గారు, వెరీ గుడ్. సో ఈ గ్రీన్ దీనిపైన ఎంట్రీ. ఎస్, అండ్ 23 రూపీస్ అవర్ ఎంట్రీ, 73 రూపీస్ అవర్ టార్గెట్. 70 రూపీస్ వరకు ప్లాన్ చేద్దాం. ఓకే, అట్లీస్ట్ 60 ప్లస్ ఈజ్ అవర్ టార్గెట్. 60 ప్లస్ ఈజ్ అవర్ టార్గెట్. ఈ ర్యాలీని మనం క్యాప్చర్ చేయొచ్చు. ఈరోజు 0 ఓన్లీ ప్రాఫిట్స్తోనే చేయండి. లిమిట్ ఆర్డర్లో ప్లేస్ చేయండి. క్లియర్ కట్గా చెప్తున్నాను, లిమిట్ ఆర్డర్లో ప్లేస్ చేయండి. తక్కువ లాడ్తో చేయండి. టైం కూడా లేదు. 3 తర్వాత మూమెంటు. వన్స్ 3 o'clock మూమెంట్ రాకపోతే మళ్ళీ మూమెంట్ కూడా రాదు. ఇప్పటివరకు 3 ట్రేడ్లు తీసుకున్నాం. 3 ట్రేడ్స్ బొమ్మ బ్లాక్ బస్టర్. యా, సెన్సెక్స్ స్ట్రైక్ సెలెక్షన్ 72,600 PE. ఎస్ సార్, ఆఫ్టర్ 3 PM క్రాంతి సార్ విల్ నెవర్ ఎవర్ టేక్ నో ట్రేడ్స్. నో ట్రేడ్ జోన్ అంటాను నేను. 3 తర్వాత నేనైతే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయను. ఎగ్జిక్యూట్ చేయమని కూడా మిమ్మల్ని కూడా రికమెండ్ చేయను. మిమ్మల్ని ఆల్రెడీ ఉన్న ట్రేడ్నే ఏమన్నా ఉంటే దాన్ని హోల్డ్ చేసి ఎగ్జిట్ అవ్వటమో, స్ట్రైలింగ్ చేయడమో, లేదంటే అయితే అయింది చిన్న కాస్ట్ చిన్న ప్రాఫిట్ ఏదైనా కానీ ఎగ్జిట్ అవుతాను నేను. 3 PM తర్వాత యాజ్ పర్ క్రాంతి సార్ రూల్స్ క్రాంతి సార్ ఎగ్జిట్ అవుతాడు. జస్ట్ అరుణ్ గారు సెన్సెక్స్ అని కొట్టండి. జస్ట్ సెన్సెక్స్ అని కొట్టండి. బీటీఎస్టీ, బీటీఎస్టీ 320కి ఇస్తాను సార్. బీటీఎస్టీ 320కి ఇస్తాను. అది కూడా గుర్తుపెట్టుకోండి, అది కూడా రిస్కీనే ఉంటుంది. ఎందుకంటే వీకెండ్ కదా, వీకెండ్ పొజిషన్స్ ఆర్ రిస్కీ. మీ అందరికి తెలుసు, వీకెండ్ పొజిషన్స్ ఆర్ రిస్కీ. వీఆర్ వెయిటింగ్, స్టిల్ నౌ నాట్ ట్రిగర్డ్ ఎనీ ట్రేడ్స్. సో మన ట్రేడే నడుస్తుంది. వావ్ 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 వావ్, చూడొచ్చు సార్, క్లియర్ కట్గా చూడొచ్చు. ప్రీతి గారు, నౌ యూ గాట్ మై పాయింట్. మీకు నా పాయింట్ ఇప్పుడు అర్థమైందా? చూడండి, టార్గెట్ 30 పాయింట్స్ డన్. బ్యాంక్ నిఫ్టీ వాళ్ళు ట్రయల్ చేయాలి. ఎవరైతే స్టిల్ హోల్డింగ్ బ్యాంక్ నిఫ్టీ వాళ్ళు ట్రయల్ చేయాలి. అర్థమవుతుందా ప్రీతి గారు? మీకు ఇప్పుడు అర్థమైందా? నేను ఇక్కడ ఉన్నప్పుడే చెప్పాను, ఎగ్జిట్ అవ్వాలి, పుల్ బ్యాక్లో ఎంట్రీ కొట్టాలి, స్టాప్ లాస్ మ్యాచ్ అవుతుంది, ఇప్పుడు టార్గెట్ మ్యాచ్ అవుతుంది. వెరీ క్లియర్ కట్గా. యా, సూపర్ సార్. నేను ఎవరి కోసం అయితే ప్లాన్ చెప్పానో వాళ్ళే బుక్ చేశారు. వెరీ హ్యాపీ. ప్రీతి గారు 25 పాయింట్స్ బుక్డ్. వావ్, దిస్ ఈజ్ మ్యాజిక్ రైట్. బుక్ చేసేసుకోవాలి చెప్పాను, వెరీ క్లియర్ కట్గా. యా, ఎగ్జాక్ట్ 3 o'clock. యా, ఎంట్రీ ట్రిగర్డ్. పిఈ ఎంట్రీ ట్రిగర్డ్. ట్రయల్ చేయాలి సార్, ట్రయల్ చేయాలి. వావ్, 36, 38, 40 ట్రయల్ చేయాలి. మీరు క్లియర్ కట్గా చెప్తున్నాను, ట్రయల్ చేయండి. సెన్సెక్స్ ట్రయల్ చేయండి, హోల్డ్ చేయొద్దు, ట్రయల్ చేయాలి. 40 రూపీస్. 3 తర్వాత ట్రైలింగ్ మెథడ్ ఈజ్ వెరీ డేంజర్. హౌ మెనీ ఆఫ్ యూ బుక్? 40 రూపీస్ వరకు వెళ్ళింది సార్. 42 రూపీస్ వరకు వెళ్ళింది ర్యాలీ. నేను లైవ్లోనే చెప్తున్నాను, బుక్ చేయాలి, ట్రయల్ చేయాలి. 3 తర్వాత మనం నో ట్రేడ్స్. ఎగ్జాక్ట్ 31 చూడొచ్చు, వెరీ క్లియర్ కట్గా. హౌ మెనీ ఆఫ్ యూ బుక్ సార్? లెట్ మీ నో హౌ మెనీ ఆఫ్ యూ బుక్డ్. ఇక్కడ 500 మెంబర్స్ ఉన్నారు. యా, బుక్డ్. సుధీర్ గారు, కంగ్రాచులేషన్ సార్. చెప్పాలి ఈ లైవ్లో సెకండ్ హాఫ్లో హౌ మెనీ ఆఫ్ యూ బుక్డ్,
హౌ మచ్ ప్రాఫిట్ యూ బుక్ చెప్పాలి. సో టార్గెట్ అనేది కంపల్సరీ వస్తుందా అంటే కంపల్సరీ రావడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేయగలగాలి. బ్యాంక్ నిఫ్టీ దూసుకుపోతుంది, బ్యాంక్ నిఫ్టీ దూసుకుపోతుంది. ఓకేనా? వండర్ఫుల్ ర్యాలీ, వండర్ఫుల్ ర్యాలీ. మన మైండ్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉంటే మనం మార్కెట్లో దున్నేయాలి. సార్ ఇక్కడ మరీ చెప్తున్నాను, 498 మెంబర్స్ ఉన్నారు అంటే ఆల్మోస్ట్ ఆల్ 500 మెంబర్స్ ఉన్నారు. 500 కామెంట్స్ నేను ఈరోజు యూట్యూబ్ లైవ్లో చూడాలి. యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నేను చూడాలి. ఆర్ యూ రెడీ ఫర్ కామెంట్? జెన్యున్ కామెంట్స్. మీరు కామెంట్ చేయగలిగితేనే యూటీటీ ప్రమోట్ అవ్వగలుగుతుంది. మీరు లైక్ చేస్తేనే యూటీటీ ముందుకెళ్ళగలుగుతుంది. యూటీటీకి మీరు సపోర్ట్ చేయాలి. ఈవెన్ ఒక్క సింగిల్ రూపాయి తీసుకోకుండా నేను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఆల్గోలు ఇవన్నీ వితౌట్ టేకింగ్ ఎనీ సింగిల్ రూపీ నేను ఫ్రీగా మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఎంత గ్రేట్ నాలెడ్జ్ ఇవ్వబోతున్నాను. సో ఒకసారి మీరు అది గమనించాలి. సో నాకు మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. నా సపోర్ట్ మీకు కావాలి అంటే మీ సపోర్ట్ కంపల్సరీ నాకు కావాలి. మీ సపోర్ట్ నాకు కంపల్సరీ కావాలి. మీరు చూడొచ్చు బ్యాంక్ నిఫ్టీ, మీరు చూడొచ్చు క్లియర్ కట్గా ర్యాలీ వెళ్ళడం పక్కా. సో నేను చెప్పాను కదా, సెకండ్ టైం ఎంట్రీ కొట్టాలనుకున్న వాళ్ళు దీన్ని టచ్ చేస్తున్న సమయంలో కొట్టాలి. ఇక్కడి నుంచి ర్యాలీ ఉండబోతుందని. సో దిస్ ఈజ్ ద ర్యాలీ. నౌ డాన్స్గా ర్యాలీ వెళ్తుంది. నో నీడ్ టు ప్యానిక్. స్కాల్పింగ్ 3:30 తర్వాత ఎవరైనా ధైర్యంగా చేసేవాళ్ళు ఉంటే చిన్న 1 మినిట్ క్యాండిల్, రెడ్ కలర్ క్యాండిల్ ప్లాన్ చేయాలి. ట్రైలింగ్ చేసి బుక్ చేసుకుంటూ పోతా ఉండాలి. ఇక్కడికి వెళ్ళి టచ్ చేయడం పక్కా. ఇంత పక్కా అనే పరంతో ఎవరైనా స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయగలిగితే మీరు హ్యాపీగా వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. ఎంత కాన్ఫిడెంట్గా మనం చెప్పగలుగుతున్నాం. ఎంత ఏమంటారు క్లియర్ కట్గా నేను చెప్పగలుగుతున్నా. 4 ట్రేడ్స్ బొమ్మ బ్లాక్ బస్టర్. మినిమం రిక్వైర్మెంట్ 30 పాయింట్స్. 30 పాయింట్స్తో మనం ముందుకు తీసుకొని వస్తున్నాం. సో ఇక్కడ 2 టైమ్స్ ఇక్కడి నుంచి ఒకసారి 30 పాయింట్స్ చూడొచ్చు. ఇదే ర్యాలీలో మళ్ళీ మనకి 200 పాయింట్స్. మనం సెన్సెక్స్లో 2 టైమ్స్ ప్రాఫిట్ బుకింగ్. నేను బుక్ చేసుకోమని చెప్తున్నాను, నేను వెయిట్ హోల్డ్ చేయమని చెప్పలేదు, బుక్ చేసుకోమని చెప్పాను కూడా క్లియర్ కట్గా. ఆమా రైట్ ఆర్ రాంగ్? ఆమా రైట్ కుమార్ మెజిషియన్ క్రాంతి కుమార్ గారు, థ్యాంక్ యూ. ఓకేనా? వెరీ గుడ్ ర్యాలీ. ఆఫ్టర్ 3:30 మనం రూల్స్లో ట్రేడ్ చేయము సార్. ఇక్కడ కామెంట్స్ రూపంలో మీరు ఒకసారి క్రాంతి సార్కి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న కామెంట్. హార్టీ వెల్కమ్ టు యూటీటీ. ఎవరైనా రావచ్చు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని ఒక కామెంట్ ఇక్కడ పెట్టండి, నేను చూస్తాను. ఇదే కామెంట్ని మీరు అక్కడ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తాను కదా, అప్లోడ్ చేసినప్పుడు కూడా పెట్టండి. సార్ ఏదర్ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ యూటీటీ జెన్యున్గా వీడియో అప్లోడ్ చేస్తుందా లేదా మీరు పబ్లిక్కి తెలియజేయాల్సిన అవసరం ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా, ఎవరైతే క్లియర్ కట్గా యూటీటీతో జర్నీ చేయాలనుకుంటున్నారో మీరు జర్నీ చేయొచ్చు. ఇదే క్లియర్ కట్గా ఇక్కడ నేను ఏమీ దాచిపెట్టలేదు. ఉన్నట్లు సబ్జెక్ట్ వెరీ క్లియర్ కట్గా చూపిస్తున్నాను. ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇది మీకు సబ్జెక్ట్ ఇచ్చి సబ్జెక్ట్తో పాటు చూపిస్తున్నాను. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. ఎస్ మనం ఇచ్చిన ఎంట్రీ దగ్గర నుంచి ప్రైస్ ఎన్ని పాయింట్స్ వెళ్ళింది మనం ఇచ్చిన ఎంట్రీ దగ్గర నుంచి 100 పాయింట్స్ బుకింగ్. 100 పాయింట్స్ బుకింగ్ ర్యాలీ డన్. 100 పాయింట్స్ ర్యాలీ డన్ అండి. మనం ఇచ్చిన ఎంట్రీ దగ్గర నుంచి మార్కెట్లో 100 పాయింట్స్ ర్యాలీ జరిగింది. చూడొచ్చు క్లియర్ కట్గా ఇక్కడ చూడొచ్చు. 100 పాయింట్స్ ర్యాలీ ఫ్రమ్ మార్కెట్. ఎంత క్లియర్ కట్గా మనం చూపిస్తున్నాము, ప్రాక్టికల్గా చూపిస్తున్నాం. సో దీనికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది? యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళందరికీ ఓన్లీ yes sir, today my friend took college blue demat account through your yes, please add. Definitely sir, మీ తరపు నుంచి ఎవరు వచ్చినా కూడా నాకి సార్ నేను పలానా బ్యాచ్లో ఉన్నాను, మా ఫ్రెండ్ వస్తున్నానని చెప్పండి. డ్యామ్ షూర్గా మేము వాళ్ళని ఇమ్మీడియట్గా కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో మీ పేరు మేము తీసుకోవడం జరుగుతుంది, మీ పేరు నిలబెట్టడం కూడా జరుగుతుంది యూటీటీ. ఓకేనా? ఎస్, యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళందరికీ ఒకటే మాట, యూటీటీకి రండి. నాలెడ్జ్ ఉంది, మీకు ఉపయోగపడుతుందంటే మీరు హ్యాపీగా యూజ్ చేసుకోండి. లేకపోతే మీరు ఫీజు ఎలాగో కట్టలేదు కాబట్టి మీరు నో నీడ్ టు ప్యానిక్. ఇక్కడ ఉంటున్న వాళ్ళందరూ నేను ఫ్రీగానే నేర్పిస్తున్నాను, ఒకసారి మీరు వాళ్ళందరినీ చూడొచ్చు. ఓకేనా? సో బీటీఎస్టీకి టైం అవుతుంది, బీటీఎస్టీకి తీసుకుందాం. బీటీఎస్టీ తర్వాత ఈరోజు సాయంత్రం క్లాస్లో మనం అందరూ కలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా, అండ్ లవ్ యూ, టేక్ కేర్, బాయ్.
సార్ ఎవరైతే యూట్యూబ్లో చూస్తున్నారో ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎక్కడ జెన్యున్గా కంటెంట్ ఉందంటే అక్కడ మీరు వెళ్ళండి, నేర్చుకోండి, హ్యాపీగా సంపాదించుకోండి. సార్ లెర్న్ లెర్న్ ఆ లెర్న్లో నుంచి లెర్న్ తీసేసి ఎర్న్ స్టార్ట్ చేయాలి. ఆ ఎల్లు తీసేసే సత్తా ఎక్కడ ఉన్నా కూడా మీరు నేర్చుకొని సంపాదించుకోండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మనమందరూ స్టాక్ మార్కెట్ చెందిన వ్యక్తులము. మనమందరూ ప్రౌడ్గా ఎక్కడికి పోయినా మనం చెప్పగలగాలి, మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు, ఏ జాబ్ చేస్తున్నారంటే ఐఎమ్ ఫ్రమ్ మై బ్యాక్గ్రౌండ్ ఈ స్టాక్ మార్కెట్ అని వెరీ ప్రౌడ్గా చెప్పాలని ఒక తప్పన తప్ప వేరేది ఏం లేదండి. సో దీన్ని మీరు గమనించగలరు. సో మీరందరూ తెలుసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.